వెల్కమ్ టు ఆల్. ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ భవన్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయదలుచుకున్న కేసీఆర్ గారి ఆలోచనలను రీడిజైన్ చేసి ఆ ప్లేస్లో గౌరవ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయదలుచుకున్నారు కాంగ్రెస్ నాయకులు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలంగాణ సమాజం ఆలోచించాలి. సో ఇందుకు గౌరవ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు, ఆయన తెలంగాణకు చేసిన మేలేంటి, ఆయన వల్ల తెలంగాణకు కలిగిన లాభం ఏంటి, తన తల్లి ఇందిరాగాంధీ వల్ల వచ్చిన ప్రతిఫలం తెలంగాణకి ఏం దక్కింది, ఎంత గోసబుచ్చుకున్నారు తెలంగాణ ఉద్యమంలో అనేది ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు అక్కడే ఎందుకు పెట్టాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెక్కడైనా పెద్ద పెద్ద ప్లేస్ తీసుకొని కూడా పెట్టవచ్చు. కానీ అదే ప్లేస్లో సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ప్లేసులను ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, మరియు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేరే చోటికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు, ఏం సూచిద్దామనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు గౌరవ కాంగ్రెస్ నాయకులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ తెలంగాణ సమాజం ఒకప్పట్లా పెరికిలా, ఒకప్పట్ల ఆకలితో, ఒకప్పట్ల బానిసత్వంతో లేదు. తిరగబడిన తెలంగాణని నేను నమ్ముతున్నాను. కానీ ఇది ఇలాగనే కొనసాగిస్తే రేవంత్ రెడ్డి గారికి పదవీహీనం తప్పదు. కావున ఆలోచించవలసిందిగా గౌరవ కాంగ్రెస్ నాయకులను, పెద్దలను కోరుతున్నాము. ఇది కేవలం ఒక యూట్యూబర్గా కాకుండా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ మీద ఉన్న అభిమానం కల్లా యువకుడిగా నేను చేస్తున్న ఈ వీడియోకి అందరికి సహకరిస్తారని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.